మీ సార్ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు ఉండే రూమ్ ఎలా ఉంటుందో చూపిమని చాలా మంది కమెంట్ చేశారు. నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను మా సార్ వాళ్ళ ఇంటి దగ్గర నా రూమ్ ఎలా ఉందో, అండ్ దాంతో పాటు నా రూమ్ రెంట్, నాకు మంత్లీ ఫుడ్ ఎంత ఖర్చు అవుతుందో చూపిస్తా. చూసేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి అక్కడ వరకు అయితే రూమ్ ఉంది. దీంట్లోనే పక్క పక్కనే రూమ్ అండ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక రూమ్ లోపల చూసుకుంటే ఇదైతే సింపుల్ గా చిన్నగా అయితే ఉంటుంది, ఒకరి కోసం కాబట్టి సరిపోతుంది. ఇంకా మన బట్టలు గానీ ఫెయిర్ అండ్ లవ్లీ కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే ఇస్తారు. రూమ్ అయితే పర్లేదు, పడుకోవడానికి అయితే బాగుంటది. ఇంకా మనం దాంట్లో ఏం చేయం కాబట్టి సరిపోతుంది ఇది బ్యాచిలర్స్ కి. ఇంకా బయటకు వచ్చి నా వాష్రూమ్ అయితే చూపిస్తాను మీకు. చాలా చెడ్డలాగా అయితే ఉంది, దాన్ని కడగాక వారం అయితే అవుతుంది. మన దగ్గర సామాన్ ఎక్కువ ఉంటే ఆ రూమ్ లో పట్టకుంటే బయట పెట్టుకోవడానికి ఒక బెరువు టైప్ అయితే ఉంటుంది, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా మా మేడం ఇంటి చుట్టూ గార్డెన్ పనిచేసే అతను నేను వీడియో చేస్తుంటే చూస్తా ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే సబ్స్క్రైబ్ చేయమని ఫోన్ అయితే ఇచ్చాడు. ఇంకా మమ్మల్ని కూడా చూపించమన్నాడు. వీళ్ళే వాళ్ళిద్దరు చుట్టూ గార్డెన్ పని చూసుకుంటారు వీళ్ళు, పాకిస్తాన్ నుంచి. ఇది పేరుకే నా రూమ్, కానీ నేనైతే ఇక్కడ పడుకోను, నేను బయట ఉంటాను లీవ్ అవుట్ లో. ఇంకా నాకు మంత్లీ ఫుడ్ ఖర్చు వచ్చేసి ఇండియన్ రూపాయి 5,000 అయితే అవుతుంది. రూమ్ రెంట్ వచ్చేసి 12,000 ఉంటుంది. దీంట్లో మా మేడం అయితే ఫుడ్ అయితే నాకు ఇచ్చేస్తుంది ఫ్రీగా. ఇంకా రూమ్ ఖర్చులో మాత్రం 6,000 ఇస్తుంది, 12,000 సగం. ఎందుకంటే మా మేడం కు బయట ఉండడం అయితే ఇష్టం లేదు. ఇంకా తన మాట వినకపోవడం వల్ల నాకైతే రూమ్ రెంట్ కోసం సగం ఇస్తుంది. ఇప్పుడు నేను బయట ఉండక మొత్తం ఇక్కడనే ఉంటే నాకు ఏం ఖర్చు ఉండదు, కానీ ఒక్కనే ఉండడం నచ్చాక బయట అయితే ఉంటున్నాను. నాకు మంత్లీ ఎక్స్పెన్సివ్ వచ్చేసి నెలకి 11,000. నెక్స్ట్ వీడియోలో నా సాలరీ ఎంత, నాకు డ్రైవింగ్ జాబ్ ఎలా దొరికింది అనేది నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మళ్ళీ రండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై, ఉంటాను.